జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది? పొండాటి ఒక చిన్న హెల్ప్. ఎన్న పురుషా? ఒళ్ళంతా ఒకటే నొప్పులు కూడా నొక్కవా? ఒళ్ళు నొప్పులు వచ్చేటంత అలసిపోయే పని ఏం చేశారో తమరు? బా స్ట్రెస్. ఎందుకు స్ట్రెస్? మరి ఉన్నదైందా? ముందు నువ్వు ఆ చేతితో నొక్కేసి వదిలేసా మీదకి కాలుతో తొక్కు. కాళ్ళతోనా? నేను తొక్కను, చేత్తోనే గట్టిగా ప్రెస్ చేస్తా. ఒరా బాగా పెయిన్ గా ఉండదబ్బా, నువ్వు కాలుతో దొక్కు. నేను కాళ్ళతో తొక్కానంటే నువ్వు బరువు తట్టుకోలేవు. అబ్బా ఈవిడ పెద్ద కర్ణం మల్లీసురే, ఈవిడ బరువు మేము తట్టుకోలేమంట. గాలిపటం ఎగరేస్తే ఆ తాడుతో పాటు ఎగిరిపోతావు నువ్వు పెద్ద బరువు అనే ఫీలింగ్ లో ఉండవా ఏంది నువ్వు? ఎడ్జుడా నువ్వు కొంచెం గట్టిగా తిను. నాకు కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటే ఇంకా బాగా ఇష్టం. ఏ బక్కగా ఉంటే మీకు ఇష్టం ఉండదా? మరెందుకు ప్రేమించారు? ఇష్టం ఉండదని కాదబ్బా, నేనేమో కొంచెం బొద్దుగా, నువ్వు కొంచెం బక్కగా ఉంటే బాగుండదు కదా. ఇద్దరం ఈడు జోడుగా కనబడాలంటే నువ్వు కొంచెం కండబట్టాలా. ముందు కాళ్ళతో దొక్కు. వద్దు. ఒరా తొక్కమంటుంటా వినవు కదా. అయినా మీకు ఏంటి స్ట్రెస్? ఏమున్నదా, అంతా డబ్బు గురించే. అందుకే చెప్పాను నా జిమ్కిలు తీసుకొని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోండి అని. వినలేదు. ఇప్పుడేం ప్రాబ్లం లేదులే, డబ్బులు రెడీ అయిపోయినాయి. కానీ ఆ డబ్బులు రెడీ చేసేదానికే కొంచెం స్ట్రెస్. డబ్బులు రెడీ అయిపోయాయా? ఎట్లా రెడీ చేసినలే అబ్బా. బయట ఎక్కడైనా అప్పు తీసుకున్నారా? చిచ్చే, మనం పోయి బయట వాళ్ళని అప్పు అడిగినావు అనుకో పరువు పోతుంది. మరి మన డబ్బులే. మన డబ్బా? అవునా, మన డబ్బులు ఎక్కడివి? మన డబ్బులే. పెట్లో పడి మూలగుతా ఉండే డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఆ పెట్లో నుంచే తీసేసా. ఏంది పెట్లో నుంచా? ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ అప్పిచ్చే డబ్బులు, వడ్డీ డబ్బులు ఇవన్నీ మొత్తం బీరోలో పెట్టేశా. బీగాలు అవ్వ దగ్గర పెడతది కదా, అవ్వ బీగాలు గుర్తుని రేయింబగులు ఆమె దగ్గర పెట్టుకుని ఉంటది కదా. ఆమెకి నాయన తగ్గే మందుని కూల్ డ్రింకులో కలిపిచ్చేసి నిద్రపోయేటట్టు చేశా. ఆ బీగాలు గుర్తు కొట్టేశాను, దాంట్లో నుంచి 20,000 కొట్టేశాను. ఓరి దొంగ రాస్కెల్. ఏంది మా రాసుకెళ్ళి తీసుకెళ్ళంటున్నావు? మరి సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా? మరేం చేసేది మా, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి లేకపోతే ఇంకేదో ఒకటి చేయాలి కదా. అయినా ఎవరి కోసం అవన్నీ? మన కోసమే కదా. దొంగతనం అని ఎందుకు అనుకోవాలా? కృష్ణుడు కూడా వేన మొదలు దొంగలించోడ్లా, ఆ దొంగతనం అంటారా? ఇది కూడా అట్నే అనుకోమా. బాగా సమర్థించుకో, సిగ్గు లేకపోతే సరే. సొంత ఇంట్లోనే దొంగతనం చేశా, రేపు అత్తకి తెలిస్తే ఏమైనా ఉందా? అబ్బా ఆడ చాలా డబ్బులున్నది మా, దాంట్లో 20,000 ఎత్తేస్తే ఏం తేడా తెలుస్తుందా? పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.